పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలు చాలు, వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు తూర్పు దేశాలలో ఉన్నటువంటి ముగ్గురు జ్ఞానులు, తూర్పు దేశాలలో ఉన్న ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించుకొని యేసు ప్రభువుని పూజించాలని చెప్పేసి వచ్చారు. తూర్పు దేశాలలో ఉన్న జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించుకొని ఆయన్ని పూజ చేయడం కోసము యెరూషలేముకి వచ్చారు. ఎలా వచ్చారు అంటే, యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రము వెలిసిందంట. ఇంతకు ముందున్న నక్షత్రాలు కాకుండా ఒక కొత్త నక్షత్రము ఆకాశములో వెలిసింది. ఆ నక్షత్రాన్ని చూసి వీరు బయలుదేరి యెరూషలేము వచ్చారు. ఈ విషయం మనం చదువుకున్న భాగంలో రాయబడి ఉంది. ఇందులో 2 ప్రశ్నలు. ఏంటి 2 ప్రశ్నలు అంటే, యేసు ప్రభు జన్మించిన సంగతి ఆ ప్రాంతంలో వాళ్ళకే తెలియదు. ఎక్కడో దూరంగా పొరుగు దేశాలలో ఉన్న వాళ్ళకి ఎలా తెలుసు? అర్థమైంది? అసలు మన ఊళ్ళో సంగతినే మనకు తెలియవు. ఎవరు ఎక్కడ పుట్టారో, ఎవరు ఏ ఇంట్లో పుట్టారో మనకేం తెలుసు? ఆ ఇంటోళ్ళు వచ్చి కార్డు ఇచ్చి ఫంక్షన్కి పిలిస్తే ఓహో అని అప్పుడు తెలుస్తుంది. మన ఊళ్ళో విషయాలే మనకు తెలియవు. అలాంటిది ఎక్కడో యేసుక్రీస్తు వారు జన్మిస్తే వేరే దేశాల్లో ఉన్నారు వీళ్ళు. ఆ దేశంలో కూడా లేరు. ఆ ఊరోళ్ళు కాదు, ఆ ప్రాంతం వాళ్ళు కాదు, అందులోనూ ఇశ్రాయేలీలు కాదు. వీళ్ళు అన్యులు. అసలు వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు. వీళ్ళకి ఎక్కడో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు జన్మించాడని వీరికి ఎలా తెలుసు? యేసుక్రీస్తు వారు జన్మిస్తే ఆయన్ని పూజించడం కోసం ఎందుకు వచ్చారు? ఎందుకు ఆయన్ని పూజ చేయాలి? ఈ 2 ప్రశ్నలకి జవాబుని చూద్దాం. హల్లెలూయా. కొంచెంసేపు వినండి. బైబిల్ బాగా అర్థం కావాలి అంటే ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే, బైబిల్ అనేది క్రైస్తవుల పుస్తకం అండి, బైబిల్ క్రైస్తవులకు సంబంధించింది అని చాలామంది భావిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదు. బైబిల్ అనేది ఒక దేశానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక జనాంగానికి కానీ సంబంధించింది కాదు. బైబిల్ అనేది యావత్ ప్రపంచానికి సంబంధించిన గ్రంథం. ఇది బైబిల్లో చరిత్ర ఉంది, జరిగిపోయిన విషయాలున్నాయి, జరగబోయే విషయాలున్నాయి, దేశ దేశాల భవిష్యత్తులు ఉన్నాయి,
ప్రపంచ భవిష్యత్తు ఉంది. బైబిల్ అనేది దేవుని చేత మానవ జాతికి ఇయ్యబడిన దైవ గ్రంథం. అది అన్ని పుస్తకాలలాగా ఎవరో రాస్తే మనం పోయి చదవటం కాదు. బైబిల్లో చాలా వివరంగా ప్రపంచ భవిష్యత్తు రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తు పుడతాడని ఎలా తెలుసండి అంటే, దీనికి బైబిల్ చెప్పే సమాధానం సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండము ప్రారంభంలోనే ఉంటుంది కదా, 24వ అధ్యాయము 17వ వాక్యం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాము గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. హల్లెలూయా. వినండి, ఈ మాటలు చెబుతుంది ఎవరు అనుకున్నారు? ఇశ్రాయేలీయుడు కాదు, ఒక అన్యుడు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు చెబుతున్నాడు. ఈ అన్యుడికి దేవుడు దర్శనమిచ్చి ఈ అన్యుడు పలికిన మాటల్ని రాపిచ్చాడు దేవుడు. అంటే బైబిల్లో ఉన్న ప్రతి విషయం కూడా దేవుడే వ్రాయించాడు. దేవుడు రాపించిన దేవుడు మాటలు. అయితే ఇది తెలియటకు ముందు ఇక్కడ ఏమని రాశాడు? యాకోబులో నక్షత్రము ఉదయించును, ఇశ్రాయేలులో నుండి రాజదండము. అంటే ఇశ్రాయేలీల్లో నుంచి ఒక రాజు పుడతాడు. ఆ రాజు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టిద్ది అని అక్కడ రాయబడింది. ఇది ఎప్పుడు రాశారు? కొన్ని వేల సంవత్సరాల కిందట రాశారు. ఇది మోషే గారి టైంలో రాశారు. నిర్గమకాండం రాసింది ఎవరు? మోషే. ఈ సంఖ్యాకాండం రాసింది ఎవరు? మోషే. అంటే మోషే గారి టైంలోనే ఇశ్రాయేలులో ఒక రాజు పుడతాడని, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిద్దని అప్పుడే రాశారు. స్తోత్రం. బైబిల్ ఎంత సత్యమో తెలుసా? రాజు పుట్టడం ఏంటి? బోల్డ్ మంది రాజులు ఉన్నారు కదా. రాజు పుట్టడం అంటే దీని వెనకమాల పెద్ద చరిత్ర ఉంది. ఈ చరిత్ర కూడా చెబుతాను, జాగ్రత్తగా విందురుగాక. వినండి. దేవుడు 7 అనే సంఖ్యని ముగింపు సంఖ్యగా, సంపూర్ణతకి గుర్తుగా 7 అనే సంఖ్యను బైబిల్లో వాడుకున్నాడు. 7వ నంబర్. 7 నంబర్ ఆఫ్ కంప్లీషన్. 7 అనేది ముగింపుకు గుర్తు. 7 అనేది సంపూర్ణమైపోయిందిక అంటానికి గుర్తు. మీకు అర్థం కావటం కోసం చెబుతున్నా. వారాల పేర్లు చెప్పండి. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, మళ్ళీ ఇంకో వారం చేయొచ్చుగా దేవుడు. 30 రోజులకి 30 వారాలు చేస్తే ఎట్లుండిద్ది? అర్థమవుతుందా? అట్లా చేయలే దేవుడు. 7 చేశాడు. 7 తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది.
అర్థమవుతుంది కదా? అంటే 7 తోటి ముగిచ్చేశాడు. సృష్టి మొత్తాన్ని కూడా 7తో ముగిచ్చాడు. 7 రోజుల్లోనే చేశాడు. కనుక 7 అనేది నంబర్ ఆఫ్ కంప్లీషన్. 7 అనేది ముగింపుకు గుర్తుగా ఉంది. బైబిల్ చదువుకుంటే 7 సంఘాలు, 7 దేవదూతలు, 7 దీపస్తంభాలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 ఉగ్రతా పాత్రలు, అన్నీ 7 7 అంటాడు. 7 తోటి ముగిచ్చేస్తాడు. ఇక అంతటితోటి అయిపోయింది. అంటే 7 అనేది ఏంటి? నంబర్ ఆఫ్ కంప్లీషన్, ముగింపుకి గుర్తు. 7 తరువాత మళ్ళీ బిగినింగ్. అర్థమైందా? సరిగమలు చెప్పండి. సా, గట్టిగా చెప్పండి. మీరు సంగీత విద్వాంసులు కావక్కర్లా, ఆ ఫస్ట్ వస్తాయి అందరికీ. సా, రి, గా, మా, పా, దా, నీ, మళ్ళీ అయిపోయిందా? మళ్ళీ ఫస్ట్కి పోతుంది. అర్థమైందా మీకు చెప్తుంది? సరిగమలు కూడా. అంటే సరిగమలకి దేవుడికి సంబంధం ఏంటి సార్? సరిగమలు మా సంగీత కళాశాలలో నేర్పుతున్నారు సార్. ఏ గామాని సంగీత కళాశాలలో నేర్పుతున్నారంటే సంగీతం ప్రారంభమైంది దేవుడి దగ్గర. హల్లెలూయా. మొట్టమొదటి సంగీత విద్వాంసుడు ఎవరు అనుకున్నారు? లూసిఫర్ బాబాయ్. ఫస్ట్ సంగీత కళాకారుడు ఎవరు? లూసిఫర్. ఫస్ట్ పాట పాడింది ఎవరు? లూసిఫర్. సంగీతం ఎవరిది? ఆర్కెస్ట్రా. అంటే ఇది కూడా దేవుడి దగ్గరే స్టార్ట్ అయింది. కానీ దేవుడి దగ్గర స్టార్ట్ అయింది ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. మనిషికి కూడా 7 రంధ్రాలు ఉంటాయి అంట. ఇప్పుడు లెక్కేసుకోబాకండి. స్తోత్ర. ఇంటికి వెళ్ళినా చెక్ చేసుకోండి, డౌట్ ఏమన్నా ఉంటే. ఇలా చాలా ఉన్నాయి, ఇవే కాదు. 7 అనేది ముగింపుకు గుర్తుగా బైబిల్ చెబుతుంది. అయితే ఈ ప్రపంచానికి కూడా 7 రోజుల్లో చేసినటువంటి ప్రపంచాన్ని 7 సామ్రాజ్యాలు పాలించిన తర్వాత దేవుడు ముగించబోతున్నాడు. అంటే ఈ ప్రపంచాన్ని ఎంతమంది పాలించాలి? 7 రాజులు కానీ, 7 సామ్రాజ్యాలు, 7 నాగరికతలు ఈ ప్రపంచాన్ని పాలించడం జరుగుతుంది. 7 పాలించిన తరువాత ఈ ప్రపంచము అంతమైపోయింది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి ఎల్లకాలం ఉండిద్ది అనుకోబాకండి. ప్రతిదీ పాతదైపోయింది. అయితే అవుదా? నువ్వు బెంచ్ కారు కొన్నా కూడా ఏమైంది? పాతదైపోయింది. వాడి పాతదైపోయినాక ఎక్స్పైరీ అయిపోయింది. భూమి కూడా తన ముగింపుకు వచ్చింది. మనం చివరి దినాల్లో ఉన్నాం. ముగింపుకు వచ్చేసింది. 7 పెట్టాడు దేవుడు. భూమికి కూడా 7 రాజులను పెట్టాడు, 7 పరిపాలకులను పెట్టాడు. 7వ వాడు పాలించిన తర్వాత ఇక భూమి కథ ముగిసిపోయింది. భూమి కథ ముగిసిందంటే నీ కథ నా కథ కూడా ముగిసినట్టే. దేవునికి స్తోత్ర. ఇక భూమి లేకపోతే ఇంకేడు ఉంటాం మనం? మరి ఈ భూమిని పాలించేటువంటి 7 రాజులు ఎవరు అంటే వరుసగా చెబుతా వినండి. మొదట ఈజిప్టు వాళ్ళు అందరికంటే ముందుగా జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఈజిప్టు వాళ్ళు ప్రపంచంలో అందరికంటే ముందు జ్ఞానం తెలుసుకున్నారు.
ప్రపంచాన్ని రూల్ చేశారు, ప్రపంచం మీద ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రపంచంలో నంబర్ 1 నాగరికతగా ఈజిప్ట్ వాళ్ళు ఉన్నారు. ఆ టైంలోనే పిరమిడ్ల నిర్మాణం జరిగింది. ఈరోజు కూడా పిరమిడ్లు ఎలా కట్టారు ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజుకి ఇప్పుడున్న శాస్త్రవేత్తలకి ఆ పిరమిడ్ అనేది 25 లక్షల రాళ్లతో కట్టారు. అంత ఎత్తు ఆ రోజుల్లో రాళ్ళు ఎట్ట తీసుకెళ్ళారు? ఒక్కొక్క రాయి ఈ స్టేజ్ అంత ఉండిద్ది. ఈ రోజుల్లో కూడా ఇంపాసిబుల్ అనమాట. ఇప్పుడు తీసుకెళ్ళాలంటే కష్టం. అంతేకాకుండా అంత కట్టడం లోపలికి సన్నటి సొరంగం పెట్టారు. సొరంగం లోపలికి వెళ్ళినాక మంచి బెడ్రూములు 2 పెట్టారు. రాజుకొకటి రాణికొకటి అంట. లోపల కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ అంటారు. అదెట్ట సాధ్యం? ప్రపంచ వింతలలో ఫస్ట్ ప్రపంచ వింత ఏందనుకున్నారు? గ్రేట్ పిరమిడ్స్. ఆ రోజు నంబర్ 1, ఈవెన్ టుడే కూడా నంబర్ 1. ఎలా సాధ్యం అంటే ప్రపంచ నాగరికతల్లో మొదటి నాగరికత అప్పుడు. సరే, ఈజిప్ట్ అయిపోయినాక రెండవది సిరియా. మీకు ఇన్నిసార్లు ఎందుకు చెబుతానంటే దీన్ని బేస్ చేసుకొనే ప్రపంచం అంతా తిరుగుద్ది. ఈ పాయింట్ని బేస్ చేసుకొని. రెండోది సిరియా. నీనివే పట్టణం రాజధానిగా ఉండేది. వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేసేసరికే ఆ పట్టణాన్ని దేవుడు శపించాడు. ఈ రోజున అది సముద్రంలో కలిసిపోయింది. పైన పడవలు తిరుగుతా వలలు లాగుతున్నారంట. నీనివే పట్టణం అండర్ గ్రౌండ్లో ఉంది. సముద్రంలో మునిగిపోయి శపించబడింది. సిరియా. మూడవది బబులోన్. నాలుగవది పర్షియా. ఐదవది గ్రీకు. ఆరవది రోమ్. ఎన్ని అయిపోయినాయి చెప్పండి అండి? 6 అయిపోయినాయిగా. అంటే మొత్తం ఎన్ని ఉండాలి? బైబిల్లో దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క థియాలజీ ప్రకారం, దేవుడిచ్చిన లేఖనాల ప్రకారం 7. 6 అయిపోయినాయి. ఇక ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే ఈ 7వ రాజు ఎవరు, ఎక్కడి నుంచి వస్తాడు అని కనుక బాగా స్టడీ చేస్తే అందరికీ డౌటు. 6 అయిపోయారు. 7వ వాడెవరు? 7వ వ్యక్తి ఎవరు? ఈ ప్రపంచాన్ని పాలించే 7వ రాజు ఎవరంటే దానికి బైబిల్ సమాధానం చెబుతుంది. అక్కడేమన్నాడు? రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. 7వ రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము. అదే దేవుని రాజ్యము. అదే 1000 ఏండ్ల పాలన. ఆ రాజు మన యేసయ్యా. అదండి 7. ఇప్పుడు ఈ 6 రాజ్యాలు అయిపోయినాయి. 7వ రాజ్యం ఎవరిది అనుకున్నారు? ఇశ్రాయేలు రాజ్యం. ఆ 7th కింగ్, 7వ రాజు, రాబోయే రాజు ఇశ్రాయేలు దేశములో నుండి లేస్తాడని అన్యుడు చెబుతున్నాడు. ఇది చెప్పింది ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు చెబుతున్నాడు. ఏమని? రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అంటే ఆ రాజు ఇశ్రాయేల్ దేశంలో పుడతాడయా. అప్పుడేం జరిగింది? యాకోబులో నక్షత్రము ఉదయించును. అప్పుడేం జరిగిద్దంట? ఆ రాజు పుట్టినప్పుడు, ఆ రాజదండము పుట్టినప్పుడు నక్షత్రం కూడా పుట్టిద్దంట. ఆ నక్షత్రాన్ని చూసి
ఈ జ్ఞానులు రావటం జరిగింది. స్తోత్ర. అర్థమైందా మీకు? ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారు. జ్ఞానులు కూడా రావటం తెలియదు వీళ్ళకి. జ్ఞానులకు అడ్రస్ చెప్పింది ఎవరు? నక్షత్రం. పలానా చోట యేసయ్య పుడుతున్నాడని చెప్పింది ఎవరు? నక్షత్రం. ఈరోజు మన వాక్యం కూడా ఏంటంటే నక్షత్రం. నక్షత్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టార్. క్రిస్టమస్ 25వ తారీఖు అయితే ఈడు 1వ తారీఖే పెడతాడు. ఏంటి? కొంతమంది ఇళ్ళ మీద, కొంతమంది రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఎడ పెడ ఏం పెట్టినా పెడుతున్నారు నక్షత్రాలు. ఆ పెట్టినోడిని ఎందుకు పెడుతున్నామంటే తెలదు, వాళ్ళకి తెలియదు. ఈ రోజున నక్షత్రం నేర్పించేటువంటి పాఠం ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఇది స్టార్? నక్షత్రం అంటే ఏంటి? ఎందుకు పండగప్పుడు నక్షత్రం పెడుతున్నారు అంటే బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు అంటే యేసని కాదు, ఈ ప్రపంచాన్ని పాలించబోయే రాజు యూదుల్లో నుంచి పుడతాడు. యూదుల్లో నుంచి పుట్టినప్పుడు యాకోబులో నక్షత్రం ఉదయించిద్దని వాక్యం చెప్పింది. అందరూ ఎందుకు రాలా? వాళ్ళు చదివి సావలా. వాళ్ళు వాక్యం చదివినోడికి తెలుస్తుంది, గ్రంథాలు చదివిన వాళ్ళకి అర్థమవుతాయి. బైబిల్ని పరిశీలన చేసిన వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. అందుకనే నేను ఎక్కువ బైబిల్ చదువుతాను, మిమ్మల్ని కూడా చదవమని చెబుతాను. మీరు చదువుతున్నారు లేదో నాకైతే తెలియదు. దేవునికి స్తోత్ర. చదువుతున్నారని ఇప్పుడు కనుక అడిగితే అందరు చదువుతున్నాం అంటారు. అందుకని అడగట్లా. అర్థమైందా? బైబిల్ చదువుకోండి, భవిష్యత్తు తెలిసిద్ది. అనేకమైన విషయాలు దేవుడు ఈ బైబిల్లో పెట్టాడు. అందుకనే దీనిని పరిశుద్ధ గ్రంథం అంటారు. ఇక ప్రపంచంలో దేవునికి ఆ పేరు లేదు. హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము, దేవుని గ్రంథము, భవిష్యత్తును చెప్పేటువంటి గ్రంథం ఇది. హల్లెలూయా. ఇప్పుడు నక్షత్రం ఏం చేసిందంటే జ్ఞానులను యేసయ్య దగ్గరికి నడిపించింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇక నక్షత్రం ఏం చేసింది? జ్ఞానులను యేసయ్య దగ్గరికి నడిపించింది. దానియేలు గారు ఏమంటాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతిని పోలిన వారై ఉంటారు. ఎవరు అనేకులను నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రములాగా నిరంతరము ప్రకాశిస్తారు. పాపములో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని, మూర్ఖత్వంలో ఉన్నవారిని, దేవునికి దూరంగా ఉన్నవారిని దేవుని గురించి చెప్పి దేవుని వైపు ఎవరు తిప్పుతారో వాళ్ళే నిజమైన స్టార్ అంటండి. వాక్యం అదే చెబుతుంది. నువ్వు దేవుని వైపు గనక అనేక మందిని తిప్పితే నువ్వే స్టార్. మళ్ళీ నీకో స్టార్ ఎందుకు? హల్లెలూయా. స్టార్ అంటే ఏందనుకున్నారు? అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తుంది. నీవు కూడా
దేవుడి గురించి చెప్పి, సత్యము చెప్పి, యథార్థమైన విషయాలు చెప్పి, దేవుడంటే ఎవరో చెప్పి అనేక మందిని నువ్వు దేవుని యొద్దకు తీసుకొస్తే నీవే ఒక నక్షత్రము, నువ్వే స్టార్ అంటండి. ఇంకా ఎక్కువ మంది తెప్పితే సూపర్ స్టార్ అయిపోతావు. హల్లెలూయా. నక్షత్రం నేర్పే పాఠము, మనము అనేకులను యేసయ్య దగ్గరికి నడిపియాలి. ఈ లోకములో దూరంగా ఉన్న వారిని ప్రభు దగ్గరికి నడిపియాలి. ప్రభు యొక్క ఆనవాళ్ళు చెప్పాలి, ప్రభు యొక్క అడ్రస్ చెప్పాలి, ప్రభు గురించి చెప్పి వాళ్ళని దేవుని వైపు మళ్ళించాలి. అది నక్షత్రం అంటే. నక్షత్రం చేసిన పని అది. స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చంకబెట్టుకొని పోతాడే, వాక్యాన్ని మోసుకొని పోయేవాడు లోకములో ఒక జ్యోతిలాగా, లోకములో ఒక దీపంలాగా, లోకములో ఒక నక్షత్రంలాగా కనబడుతూ ఉంటాడంట. స్తోత్రం. యేసయ్య అంటాడు, మీరు లోకానికి వెలుగయి ఉన్నారు. మనం లోకానికి వెలుగంట. అనేకులు మనల్ని ఫాలో అవుతారు. జీవవాక్యాన్ని జాతపట్టుకొని, దేవుని వాక్యాన్ని జాతపట్టుకొని మూర్ఖులైన మనుషుల మధ్య, దేవుడంటే ఎరగని మనుషుల మధ్య వక్రజనము అన్నాడు. అంటే వాళ్ళకి ఏది చెప్పినా తప్పుగానే ఉండిద్ది, అసలు ఏది మాట్లాడినా తప్పుగానే ఉండిద్దండి. అలాంటి మనుషుల మధ్యలో మీరు వాక్యం పట్టుకొని జ్యోతిలాగా వెలగమన్నాడు. హల్లెలూయా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నక్షత్రం నక్షత్రం అంటే ఇంటి మీద నక్షత్రం పెట్టుకోవటం కాదు. కొంతమంది చూస్తూ ఉంటా, క్రిస్మస్ పండగ అంటే అండి ఇంటి మీద స్టార్ పెడతాడు, ఇంట్లో బారు పెడతాడు. ఏంటంటే పండగ అంటున్నాడు. ఇంటి మీద స్టార్ పెడుతున్నాడు, ఇంట్లో బారు పెడుతున్నాడు. అదేంద్రా అంటే పండగ అంటున్నాడు. పండగ అంటే ఏందన్నా, బాగా చేస్తున్నాను ఈ సంవత్సరం అన్నాడు. బాగా చేస్తాం అంటే ఏం చేస్తున్నావు, పైన అది కింద ఇది అంటున్నాడు. వాళ్ళకి వాక్యం అర్థం కాల, సత్యం తెలియలా. వాక్యము సత్యము తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు సత్యాన్ని చెప్పి వాళ్ళ హృదయాలను మార్చి వారిని దేవుని వైపు మళ్ళిస్తే నీవే ఒక నక్షత్రము. అది లూకాసు వార్త 1వ అధ్యాయము 16వ వాక్యం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండి కొనినవాడై ఇశ్రాయేలీయులలో, వింటున్నారా ఎక్కడి నుంచి, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. దేవుని వైపు తిప్పును. హల్లెలూయా.
అదండి యోహాను భక్తుడి గురించి రాయబడింది. యోహాను ఇంక పుట్ల గర్భంలో కూడా పడలా. వాళ్ళ నాన్న ప్రార్థన చేశాడు అంతే. గబ్రియల్ దొద్దొచ్చి చెబుతాడు, ఇదిగో నీ భార్య గర్భవతి అవుతుంది, ఒక బిడ్డ పుడతాడు, ఆ పుట్టిన బిడ్డ పెరిగినాక పరిశుద్ధాత్మ పొందుకుంటాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాక అనేక మంది ప్రజలను దేవుని వైపు తిప్పుతాడు. నువ్వు దేవుని వైపు తిప్పాలి. నీ ఇంట్లో వాళ్ళని, నీ పిల్లలని, నీ భార్యని, నీ భర్తని, నీ కుటుంబ సభ్యులను నువ్వు దేవుడి గురించి చెప్పి, దేవుని వాక్యం చెప్పి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, ఓర్పుతో నేర్పుతో వాక్యం చెప్పడం అంత ఈజీ కాదు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వింటారు, కానీ దేవుడు మాటలు చెబితే మాత్రము పనుందని వెళ్తారు, నిద్ర వస్తుందంటారు. వాక్యం చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకు? వాళ్ళు వినరు. అందువల్ల నువ్వేం చేయాలి? ఓర్పుతో చెప్పాలి, నేర్పుతో చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి. నువ్వు ఎట్టన్నా చెప్పు, ఏదో ఒక రకంగా వాళ్ళని మెల్లగా దేవుని వైపు మళ్ళించాలి, మంచి మార్గంలోకి మళ్ళించాలి, సన్మార్గంలోకి మళ్ళించాలి, దేవుని రాజ్యం వైపుకి మళ్ళించాలి. అది నువ్వు చెయ్యాలి. దేవుడు కోరుకునేది అదండి. నక్షత్రం మనకు నేర్పే పాఠం ఏంది? మీరు నక్షత్రాల్లాగా ఉండమంటున్నాడు, లోకానికి వెలుగుగా ఉండమంటున్నాడు. ఏం చేస్తుందయ్యా నక్షత్రం అంటే? అనేక మందిని దేవుని వైపు నడిపిస్తుంది, అన్యజనులను దేవుని వైపు నడిపిస్తుంది, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని దేవుని వైపు నడిపిస్తుంది. అందుకని నువ్వు నీ పిల్లలకి మంచిగా దేవుని మాటలు చెప్పుకోవాలి. చాలామంది మాట్లాడరు పిల్లలతోటి, నాన్నలు అయితే అసలు మాట్లాడరు. దేవునికి స్తోత్రం. ఏమన్నా అడిగితే వెనకడికి పో, ఏదో ఒక్కళ్ళేగా అన్నట్టు. కొంతమంది డాడీలండి పిల్లలతో అసలు మాట్లాడరు, ఇసుక్కుంటుంటారు. నువ్వు నీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడి దేవుడి గురించి చెప్పి, ఒకప్పుడు మీరు ఎంత పేదరికంలో ఉన్నారో, దేవుడిని నమ్ముకున్నాక ఎలా మారారో, ప్రారంభంలో నీ స్థితి ఎలాగుందో, ఈరోజు నీ స్థితి ఎలాగుందో, దేవుడిని నమ్మినాక ఎన్ని అద్భుతాలు చేశాడో, ఇవన్నీ పిల్లలకు చెప్పి, పిల్లలకు నేర్పించి, పిల్లల దగ్గర మాట్లాడి, పిల్లలతో కలిసి ప్రార్థన చేసి, పిల్లలతో కలిసి భోజనం చేసి, భక్తి జీవితాన్ని నేర్పి వాళ్ళని దేవుని వైపు మళ్ళించాలి. నువ్వు మెదలకుండా ఉంటే దేవుని విషయాలు వాళ్ళకెట్ట తెలుస్తాయి? నువ్వు నోరు మూసుకొని కూర్చున్నావు అనుకో, నువ్వు చచ్చి బతికిన సంగతి వాళ్ళకెట్టా తెలిసిద్ది? అపాయం నుండి నువ్వు విడిపించబడిన సంగతి వాళ్ళకెలా తెలిసిద్ది? ఎంతో బేదరికంలో తిండి కూడా బట్టలు కూడా లేని స్థితిలో నుంచి ఇంత ఆశీర్వాదం పొందిన సంగతి మధ్యలో వచ్చిన పిల్లలకి ఎట్ట తెలిసిద్ది? నువ్వు ఎన్ని బాధలు పడ్డావో, తిన్నావో తినలేదో, నిద్రపోయావో నిద్రపోలేదో, అవమానాలు పడ్డావో, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావన్నది నీ పిల్లలకు చెప్పి దేవుడు ఏ విధంగా నీ లైఫ్లో కార్యాలు చేశాడో, దేవుడిని నమ్మినాక ఏ విధంగా నీ లైఫ్ మారిపోయిందో, దేవుడిని నమ్మినాక ఎలా దీవించబడ్డావో,
దేవుడిని నమ్మినాక నీ లైఫ్లో ఏ మార్పులు వచ్చినాయో ఇవన్నీ దేవుడు చేసిన కార్యాల గురించి నువ్వు పిల్లలతోటి, అందరితోటి, ఇరుగు పొరుగు వారితోటి, అందరితో నువ్వు చెప్పినప్పుడు వాళ్ళకు కూడా దేవుడి మీద విశ్వాసం అనేది కలుగుద్ది. హల్లెలూయా. మనం నోరు మూసుకొని మౌనంగా ఉన్నామనుకో తలకెట్టు తెలిసిద్ది. కనీసం ప్రార్థన కన్నా తీసుకురావాలి, పిల్లల్ని ప్రార్థనకి తీసుకురావాలి, భర్తని ప్రార్థనకి తీసుకురావాలి, భర్త మారు మనసు పొందితే భార్యని ప్రార్థనకి తీసుకొని రావాలి, దేవుని వైపు మళ్ళించాలి. పెద్దోళ్ళ సామెత చెప్పారు. స్తోత్రం. ఏందయ్యా సామెత అంటే, నువ్వు పెట్టకపోయినా పెట్టే ఇల్లన్నా అర్థం అవుతుందా? నువ్వు పెట్టకపోయినా కొద్దిగా పెట్టే ఇల్లన్నా చూపించాలంట. మీరు దేవుని వాక్యాలు ప్రసంగాలు దంచుకొట్టకపోయినా కనీసం చర్చికి తెస్తే మేమన్నా చెబుతాం. హల్లెలూయా. ఇప్పుడు మేమన్నా చెబుతాం. ఏదో రకంగా దేవుడి కాడికి తెస్తే స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మగపిల్లల్లో భాష ఉండాడు, నరేంద్ర వర్మ. భాష ముద్దు పేర్లే. నరేంద్ర వర్మ ఆడ ప్రార్థనకు వచ్చేవాడు కాదు. వాడేంటి జ్యోతి కూడా వచ్చేది కాదు. ఏం పూజలు చేసినా చేసిందంట. నాతో చెప్పేవాడు ఫిలిప్పు, ఈమె కనుక పూజలో కూర్చుంటే బస్ స్టాండ్కి ఇంటికి తిరుగుడే సరిపోయింది నాకు అన్నాడు. ఏ అన్న ఓసారి నూనెకి పంపించిద్దంట, ఓసారి దూదికి పంపించిద్దంట. అట్లా చేసేదాన్ని. మరి ఏం చేశాడో ఏం చెప్పుకున్నాడో కానీ ఈరోజు శుభ్రంగా దేవుడి దగ్గర తెచ్చాడండి. స్తోత్రం. అందరూ ఆడోళ్ళు మగవాళ్ళని తెస్తుంటే అదే ఇచ్చాడు. ఈ అమ్మాయి సంగతి అట్ట ఉంచండి. నా దగ్గరకు వచ్చి ఫిలిప్ చెబుతుండేవాడు, అన్నా మా పెద్దోడు వస్తున్నాడు కానీ చిన్నోడు రావట్లేదు అన్న. అంటే చిన్నోడు అంతే ఉంటాడు, నంబర్ 2 డేంజర్ అని చెప్పా. ఏ ఇంట్లోనైనా సెకండ్ నెంబర్ డేంజర్గా ఉంటారంటే ఎట్టకొట్ట తీసుకురావాలన్నా అని వాడికి పావులనో ₹10 ఇచ్చేవాడంట. ఒరే చర్చి కాడికి రా, చర్చి కాడికి వచ్చి చర్చి కాడ కూర్చొని చెప్పేవాడంట. నాతో పర్సనల్గా చెప్పాడు. చర్చిలోకి వచ్చి కూర్చునేవాడు. ఎందుకోసం మాట్లాడింది? ఎందుకోసం? చర్చికి ప్రార్థనకు వస్తే మా నాన్న ₹10 ఇస్తాడని. 4-5 సార్లు వచ్చిన తర్వాత ఈ వాక్యం వినటం, ప్రార్థనలు చూస్తాం, ఇవన్నీ చేసిన తర్వాత అసలు ఆడడానికంటే వీడి ముందు వస్తున్నాడు. స్తోత్ర. ఏంద్రా అంటే మారిపోయాడు. నా దగ్గరికి వచ్చి చెప్పేవాడు, పెద్దోడు బాగా చదువుతాడన్నా, వీడు పాస్ అవడేమన్నా అంటే వీడికి మంచి మార్కులు వచ్చినాయి. స్తోత్ర. నేను మళ్ళీ చెబుతున్నా, దేవుడి కాడికి వస్తే మీకు మంచే జరుగుద్ది. అసలు నువ్వు దేవుడి కాడికి వస్తే నీ లైఫ్ బాగుపడిపోయిద్ది. అంతే. పిల్లలైనా అంతే, పెద్దోళ్ళైనా అంతే, స్త్రీలైనా అంతే, పురుషులైనా అంతే. నువ్వు ఏదో రకంగా దేవుడి కాడికి నడిపియాలి. హల్లెలూయా. ఎట్టొకట కూర్చోబెట్టాలి. నువ్వు ఎట్టొకట కూర్చోబెట్టాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడంట. ఆయనకు ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే స్టార్ట్ చేయడం వచ్చంట కానీ ఆపటం రాదంట. ఇక వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తాడు, ఇక చెబుతా ఇక ఆగత బండి. జనం ఎంతసేపు కూర్చుంటారు? అరగంట కూర్చుంటారు, గంట కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు. ఇంకెంతసేపు కూర్చుంటారు?
జనం భయపడిపోతున్నారట. వామ్మో, ఈయన మొదలు పెడితే ఆపటం లేదే అని అందరూ భయపడిపోతుంటే పక్కన భార్యకి చాలా బాధగా ఉందంట. ఇంటికి వచ్చి చెప్పిందంట, ఏమండి టైం పెట్టుకోండి, 45 నిమిషాలు లేకపోతే గంట. ఆ టైం అయిపోయి నాకు ఆపేయమంటే నా వల్ల గాట్లు ఆపటం నేను ఆపుకోలేకపోతున్నాను అంటున్నాడంట. ఇదేందిరా బాబు, ఆపుకోకపోతే ఎట్టగా? జనం అందరూ బారిపోతున్నారు ఈయన చూసి. అందుకని ఏం చేసిందంటే ఇంతలా ఉన్న ఒక చాక్లెట్ ఇచ్చిందంట. ప్రసంగం మొదలు పెట్టగానే చాక్లెట్ లోపలేసుకో. చాక్లెట్ అయిపోయిందంటే ఆపేయాలి. స్తోత్రం. ఓ అరగంట 30 గంటల లోపు ఈ చాక్లెట్ అయిపోతుంది, ఆపేస్తున్నాడు. జనమందరూ అనుకుంటున్నారంట, ఇప్పుడు భలే బాగుంది, టైం పాటిస్తున్నారు, మంచిగా ఉంది, బాగుంది అనుకుంటున్నారంట. అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అందరూ బాగా ప్రార్థనకు వస్తున్నారు. ఇంతలో ఒక చోట కూటం పెట్టారంట. ఆ కూటంలోకి వెళ్ళి నుంచున్నాడు. ఆయన కోట్ వేసుకుంటాడంట, సూటు. అందుకే నేను వేసుకోను. కోట్ వేసుకుంటే ఒక గుండి ఊడిపోయిందంట. ఏం చేయాలి అర్థంగా జేబులు వేసుకున్నాడంట గుండీని. వెళ్ళిపోయి కూర్చున్నాడు. వాక్యం చెప్పే టైం అవగానే వచ్చాడంట. వచ్చి చాక్లెట్ బదులుగా జేబులో చేయబడిన గుండీ వచ్చిందంటే అది వేసుకున్నాడు నోట్లో. వాక్యం చెబుతున్నాడు. అరగంట అయింది, 30 గంట అయింది, గంట అయింది. భార్య కూర్చుంటుందంట అంటదంట అడిగిన ఆ మాట కూర్చొని అంటదంట అంటాడంట. చెబుతూనే ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. నడువులు నొప్పోళ్ళు, కాళ్ళు నొప్పోళ్ళు. ఇప్పుడు అంతా నొప్పులోలేక నడువులు నొప్పి, కాళ్ళు నొప్పి, మోకాళ్ళు నొప్పి అని అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక ముసలాం మాత్రం ఆమె వెళ్ళకుండా ఆడే కూర్చోందంట. అందరు పోయినా బాగలేదంట, ఆమె మాత్రం కూర్చొని ఉందంట. అర్ధరాత్రైనా కూర్చొని ఉందంట. మొత్తానికి ప్రార్థన ఆపాడు. ఆపినాక ఏమండి ఆపవేదండి అంటే అప్పుడు అన్నాడంట, ఇది అయి చావట్లేదని తిట్టేది ఏంది గుండి. అది ఎప్పుడు అయిపోయింది? అరే మోసం జరిగిపోయిందే. రోజు బాగానే చేస్తున్నాను, ఈరోజే తేడా పడింది, ఈసారి జాగ్రత్తగా ఉంటాను అన్నాడంట. అని ఈ ముసలి ముందే ఆమెను అడిగారంట, అమ్మా కుర్రోళ్ళు కూడా పారిపోయారు, అందరూ వెళ్ళిపోయినా నువ్వు జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా కూర్చొని వింటున్నావు, ఏందమ్మా అంత బాగా అర్థమవుతుందా వాక్యం అంటే? లేదు నాయనా, మా ఇంటికాడ నుంచి నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు మా కోడలది కొత్త సాప తెచ్చాను, ఆ సాప వేసుకొని కూర్చుందామని తెచ్చిందంట. అద్యాంగల్నే ఈ ప్రార్థన వాళ్ళు ఆ సాప తీసుకొని పాస్టర్ గారి కాళ్ళ కింద చేశారంట. ఇప్పుడు ఈయన నుంచున్నాడు, సాప మీద నుంచొని చెబుతున్నాడు. ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్ళాలంటే ఏం కావాలి అంటే ఎంతసేపు దేనికోసం కూర్చుంది? నువ్వేం చెయ్యాలో తెలుసా? ఏదో ఒక రకంగా నీ పిల్లల్ని కూర్చోబెట్టాలి ప్రార్థనలో, నీ భార్యను కూర్చోబెట్టాలి, నీ భర్తను కూర్చోబెట్టాలి, వాక్యం వినిపించాలి. వాక్యం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. హల్లెలూయా. కాస్త దేవుని దగ్గర బండి లైన్లో పడిందా కష్టం. ఇక దేవుని వైపు తిరిగారనుకో, ఇక నీకు దిగులే లేదండి. ఇక నీకు దిగులు లేదు. నీకంటే ముందు రెడీ అవుతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మరి ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు తెలియదు కాబట్టి అట్లా ఉన్నారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా దేవుణ్ణి, ఇక నువ్వు ఆపినా ఆగురు. అది మనం నేర్చుకోవాల్సింది. స్తోత్రం. ఒక చిన్న అమ్మాయి అండి, 12 ఏళ్ళ వయసు ఉండిద్ది. ఈ అమ్మాయిని విగ్రహారాధన చేసే వాళ్ళ ఇంట్లో పని పెట్టుకోవడానికి తీసుకెళ్ళారు. ఈ అమ్మాయి వయసే 12 ఏళ్ళు.
ఒక దేశానికే సైన్యాధిపతి ఆయన నయమాను. సిరియా దేశం మొత్తానికి ఆయన జనరల్, సైన్యాధిపతి. సైన్యాధిపతి ఇంటూ ఈ అమ్మాయిని పని చేయడానికి తీసుకెళ్ళారు. ఈ అమ్మాయి పని ఏంటి? ఓడవటము, బట్టలు ఉతకటము, అంట్లు కడగటము, వాళ్ళు ఏదైనా అంత అన్నం పెడితే తిని మెలకుండా పోయి పడుకోవటం, అంతే ఆ పని. ఆ ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో ఉంటూ ఉంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి నయమాన్ను చూసిందంటండి. అతనికి ఒంటి నిండా చర్మ వ్యాధి, కుష్టు వ్యాధి ఉందంట, లెప్రసీ, శరీరం నిండా కుష్టి వ్యాధి ఉంది. ఆయన్ని చూసింది, రోజు చూస్తూ ఉంది. మెడిసిన్ వాడుతున్నాడు, వైద్యులు వస్తున్నారు. దేశానికి జనరల్ కాబట్టి, వివిఐపి కాబట్టి దేశంలో నంబర్ 3 పోస్ట్ అయింది. రాజు రాణి తర్వాత ఈయనే అంత సుపీరియర్ కనుక చూస్తుంది రోజు. ఆయన జబ్బును పడ్డాడు, ఆ జబ్బేం పోవటం లేదు. వైద్యులు వస్తున్నారు, వైద్యం చేస్తున్నారు, మెడిసిన్ వాడుకుంటున్నాడు. ఆయన పడే బాధ అంతా కూడా ఈ అమ్మాయి చూస్తుంది. ఆ బట్టలు కూడా ఈ అమ్మాయే ఉతకాలి. ఒకరోజంట ఆయన భార్య కాడికి పోయి, పని మనిషి కదండి, ఆమెకి పనులు చెప్పేది, భార్య కాడికి పోయి చెప్పిందంట, అమ్మా మన యజమానుడు ఉన్నాడు కదా నయమాన్ గారు, ఈ జబ్బుతో చాలా బాధపడుతున్నాడు. వైద్యాలు చేస్తున్నారు మీరు, అదేం పని చేస్తున్నట్టేం లేదు. మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలియదు, కానీ నేను వచ్చిన కాడ నుంచి చూస్తున్నా వాడుతూనే ఉన్నారు, తగ్గల. అప్పుడు ఆయన చెప్పిందంట, అవునమ్మా తగ్గలేదు, కుష్ఠోడు, కుష్టి వ్యాధి ఉంది ఆయనకి, పోవటం లేదు అని చెప్పిందంట. అప్పుడు ఈ అమ్మాయి అంటది, మా దేశంలో, అంటే ఈ దేశం వేరు, మా దేశంలో దైవజనుడున్నాడు. ఆ దైవజనుడు దగ్గరికి గనక ఈయన్ని తీసుకెళ్తే, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఇతని జబ్బు తగ్గిపోయింది. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమంది జబ్బులు తగ్గిపోయినాయి. ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోయిద్దని చెప్పిందంట. చెప్పిందంటే చెప్పగానే ఈ భర్తగాడికి వెళ్ళి, ఏమండి మన ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళ దేశంలోనంట ఎవరో దైవజనుడు ఉన్నాడంట, దేవుని సేవ చేసే ఆయన ఉన్నాడంట, ఆయన దగ్గరికి కనుక నువ్వు పోతే, చాలా దూరం, వేరే దేశం బాగుపడాలి, కానీ ఎంత దూరం అయితే ఏమే, అక్కడికి వెళ్తే బాగుపడతావు, ఆయన బాగు చేస్తాడంట అని చెప్పగానే వెంటనే నయమాను సెలవు పెట్టేశాడు. సెలవు పెట్టేసేసి బయలుదేరి ఇక మెల్లగా రథాలు వేసుకొని వచ్చాడు. ఈ దైవజనుడి దగ్గరికి రాగానే 7 సార్లు యోర్దాన్లో మునగమన్నాడు. యోర్దాన్లోకి వెళ్ళి దైవజనుడు చెప్పినట్టు 7 సార్లు మునిగాడు. 7వసారి మునగగానే ఇతని దేహము జబ్బు పోయి పసిపిల్లల దేహంలాగా అయిపోయిందంట. ఒక దేశానికి సైన్యాధిపతి మారిపోయాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడు, ఇక నేను కూడా ఆ దేవుడినే స్తుతిస్తాను. నేను నా దేశంలో ఎందరికి మొక్కినా, ఎన్ని వైద్యాలు చేసినా, నేను ఎన్ని చేసినా నా జబ్బు తగ్గలేదు. ఈ దేవుడి కాడికి వచ్చిన తరువాత నా జబ్బు తగ్గిపోయింది. మారిపోయాడు, వివిఐపి మారిపోయాడు. ఎవరిని బట్టి?
ఒక చిన్న పాప చెప్పినటువంటి, నేను అందుకే చెప్పా, మీరు పెట్టకపోయినా పెట్టే ఇల్లుని రోగంతో బాధపడుతుంటారు. అయ్యా ప్రభు గారికి వెళ్ళండి, మీకు తగ్గిపోయిద్ది. దేవుడిని నమ్ముకోండి, తగ్గిపోయిద్ది. మందిరానికి వెళ్ళండి, తగ్గిపోయిద్దని నువ్వు చెబితే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. దానియేలు గారు దానియేలు గారు కూర్చొని ఉన్నాడు పరశురపాలెం. ఆ దానియేలు గారు నా దగ్గరికి బోల్డ్ మందిని తీసుకొచ్చాడండి. అక్కడ ఎవరి ఒంట్లో బాగోపోయినా నాకు ఫోన్ చేసి తీసుకొచ్చేవాడు. అట్లా చాలామంది రోగాలు తగ్గిపోయినాయి. అక్కడ 2 మందిరాలు కట్టామంటే ఆయన తీసుకొచ్చిన జనాన్ని బట్టే. ఒక ఆయన చచ్చిపోతాడని చెబుతున్నారు. 16 రోజులు అవుతుందంట అన్నం తిని. 16 రోజులు అన్నం తిని 16 రోజులంట. సొక్కా లేదు, కోసిపెట్టారు, బయట పడిపోయి ఉన్నాడు. ఈయన నాకు పద్దాకలు ఫోన్ చేస్తున్నాడు. ఆ రోడ్లో వచ్చేటప్పుడు ఆగుదాలని చెప్పా, ఆగా, ప్రార్థన చేయమన్నారు. ఆయనకి వెళ్ళి చూసిన తర్వాత ఆయన ఇవాళ రేపు అనేటట్టు ఉండాడు. ప్రార్థన చేద్దాం అనుకున్నాము, దేవుడు చూసుకుంటాడని ప్రార్థన చేశాం. అందరూ చచ్చిపోతారు అంటున్నాడు. అయినా ప్రార్థన చేశాం. దేవుని మహాగురువుని బట్టి తెల్లారి నుంచి లేచి తిరగటం ప్రారంభించాడు. తెల్లారి నుంచే నువ్వు దేవుడి కాడికి తీసుకురావాలి, నీ పిల్లల్ని తీసుకురావాలి, నీ కుటుంబాన్ని తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలో తెలుసా? వారిని దేవుని వైపు నువ్వు తిప్పితే నువ్వు నక్షత్రము వలె ప్రకాశిస్తావో. నక్షత్రం చేసిన పనేంది? జ్ఞానులను యేసు దగ్గరికి నడిపించింది. ఆ నక్షత్రమే కనుక ప్రకాశించకపోతే యేసై పుట్టిన సంగతి వాళ్ళకి తెలిసేది కాదు, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కాదు. యేసు పుట్టినటువంటి సంగతిని మరుగు చెయ్యకుండా పబ్లిక్గా పబ్లిసిటీ చేసింది, తెలియజెప్పింది. కొంతమంది వింటారు, కొంతమంది వినరండి, అది వేరే విషయం. మనం దేవుడి గురించి చెబుతాము, కొంతమంది వింటారు, కొంతమంది వినరు. విననోళ్ళతో మనకి సంబంధం లేదు. వినేవాడు ఆత్మ నీ లెక్కలోకి వచ్చింది. హల్లెలూయా. విననోడితో సంబంధం లేదు. ఇప్పుడు బాగుపడేవాడిని బాగు చేద్దాం, కానీ బాగుపడినోడు ఎవడు బాగు చేస్తాడు? అందుకని మనం 10 మందికి చెబితే ఒకడన్నా వింటాడు. ఆ ఒక్కడే రేపు 1000 మంది అవుతాడు. హల్లెలూయా. అందువలన ఈ నక్షత్రము మనకి నేర్పే పాఠము అనేకులను ఏం చేయాలంట? ప్రభువు యొద్దకు నడిపించుట. కీర్తనల గ్రంథం ఈ మాట చెప్పి ముగిస్తాను ఈరోజు. 81వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము. వింటున్నారా? ఏమన్నాడు? నీ నోరు బాగుగా తెరువుము. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా. ఆ పైదొద్దులే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని. బాగానే తెరిస్తే వింటున్నామంటే అంటారేమో. అక్కడ మీనింగ్ ఏంటంటే, ఎందుకు నోరు తెరవాలంటే దేవుడి కోసం నోరు తెరవాలి. కొంతమంది ఏం మాట్లాడరు, ఏం చెప్పరు, ఏం పలకరు, ఎవరితో ఏం చెప్పరు. మాట్లాడేది నువ్వైనా
నీలో దేవుడుండి కొన్నిసార్లు మాట్లాడతాడండి. నువ్వేదో 4 మాటలే చెప్పావు, కానీ ఈ 4 మాటలే జీవితాలను మారుస్తాయి. దేవునికి ఉన్న శక్తి అది. ఈయన ఏంటండి, ఆయన ఏంటండి, ఈ అబ్బాయి ఏంటండి, వాళ్ళు వింటారో లేదో, బాగుపడతారో లేదో మనకు అనవసరం. చెప్పాల్సిన బాధ్యత, నీ నోరుని నీవు తెరువుము. మేము ఎన్ని దేశాలు వెళ్తున్నామండి, ఎన్ని రాష్ట్రాలు, జిల్లాలు, రాత్రుళ్ళు పగళ్ళు, అంతంత దూరాలు వెళ్ళి, ఎన్నెన్నో మైళ్ళు దూరం, 100 కిలోమీటర్లు వెళ్ళి దేవుని వాక్యం చెప్తాం. ఎవరొకళ్ళు మారరా అని, ఎవరొకళ్ళు మారరా. విత్తనాలు వేయటమే మన పని, వాటికి జీవం ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా. నోరు తెరవాలి, మనం చెప్పుకోవాలి, వాళ్ళని దేవుని వైపు నడిపియాలి. ఈ తెనాల దగ్గర ఒక ఆమె ప్రార్థనకు వచ్చిద్దండి, ఒక సహోదరి, చాలా మంచి ఆవిడ, బాగా పాటలు పాడిద్ది. కంచు అంటారు చూసారా, ఆ గొంతు అన్నమాట, మామూలుగా పాడదు, గట్టిగా పాడిద్ది పాటలు. మైకుండా లేకపోయి వినపడిద్ది గొంతు. మంచి స్వరం ఇచ్చాడు దేవుడు, పాటలు బాగా పాడిద్ది, వాక్యం కూడా మంచిగా చదువుకొని ప్రార్థన చేసింది. మంచి ఆమె. కానీ ఒకటే వచ్చింది ప్రార్థనకి, భర్త కానీ పిల్లలు కానీ రారు. ఆమె ఒకటే వచ్చింది ప్రార్థనకి, నమ్మకంగా వచ్చింది. అసలు చాలా, ఒక్క వారం కూడా మిస్ అవ్వదు. కరెక్ట్గా దశంభాగం ఇచ్చిద్ది, కానుకలు ఇచ్చిద్ది, పరిచర్య చేసిద్ది. మంచి మంచి వ్యక్తి. నేను వారం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదివారం ఉదయం ప్రార్థన చేసి వెళ్తాను. మందిరానికి దగ్గరే వాళ్ళ ఇల్లు. మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు ఆమె చెప్పేది, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మా ఇంటికాడ ప్రార్థన చేసేయాలంటే పాస్టర్ గారు మర్చిపోవద్దని చెప్పుద్ది. ఒక వారం మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసేది. అందుకని వారము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్తాను నేను, వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ. అయితే ఏనాడు కూడా భర్తను తీసుకురాదు, పిల్లల్ని తీసుకురాదు. ఒకరోజు నేను ప్రార్థన చేద్దామని ఉదయం పూట వెళ్ళానండి. తెల్లారి పొద్దున్నే వెళ్ళాను, టిఫిన్ కూడా చేయలా. ఆ టైంకి ఆదివారం వెళ్ళేసరికే ఉదయాన్నే పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ భర్త ఇంటికాడే ఉన్నాడు. ఆ రోజు గేదెల దగ్గర బాగు చేస్తున్నాడు. గేదెలు 4-5 గేదెల దగ్గర బాగు చేస్తున్నాడు ఆయన. ఎప్పుడు వెళ్ళినా కానీ భర్త ఇంటికాడు ఉండడు. ఆ రోజు నేను వెళ్ళేసరికి ఉన్నాడు. నన్ను చూడగానే అయ్యో పాస్టర్ గారు వచ్చారని గబగబా కుర్చీ వేసింది. శుభ్రంగా కుర్చీ దుడిచి కుర్చీ వేస్తే కూర్చున్నాను. కూర్చున్నాక ఆ టీనో కాఫీనో ఇచ్చింది. అవి తాగిన తర్వాత, అమ్మా మరి నేను వెళ్తానమ్మా అన్నా. సరే పాస్టర్ గారు, మీకు బోల్డ్ పనులు ఉంటాయి కదా, అందులో ఆదివారం కదా, ప్రార్థన చేయండి వెళ్దురుగా అని అంది. సరే ప్రార్థన చేస్తానికి నుంచొని, అమ్మా ఆయన్ని కూడా పిలువమ్మా అన్నా. ఎవరిని చెప్పరేంటి? అలా ఆయన్ని పిలవమంటే అంది, ఆయన వద్దులే కానీ చేయండి అంది. వద్దులని దేంది నాకేం అర్థం కాల. వద్దులే అంటావు ఏందమ్మా, పిలువమ్మా అన్న. ఆయన రాడ్లే కానీ చెయ్యండి అంది. వచ్చేది రాంది ఎప్పుడు తెలిసిద్ది? పిలిస్తే కదా తెలిసేది. వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. ముందు పిలవాలి కదా. అదేంటమ్మా అట్లా అంటావు? పిలిస్తే కదా వచ్చేరా అని తెలిసేది. పిలువమ్మా అన్న. ఇక ఆమె నేను 2-3 సార్లు అడిగేసరికి ఎదురు మాట్లాడలేకపోతుంది. ఇంకా పిలవటం తప్పేటట్టు లేదు. ఇటు తిరిగింది. ఎవరికి వెళ్ళి తిరిగి దా రా అంది.
ఎవరిని? ఆయనేమో ఆ గేదెల దగ్గర చెత్త పట్టుకున్నట్టు నుంచొని ఉన్నాడు, చూస్తున్నాడు. ఎట్టా నన్ను పిలిచావా గేదెని పిలిచావా అన్నట్టుంది. ఈ పిలుపు కూడా అట్టానే పిలిచింది. మళ్ళీ అంటది, ఏం తరచుతున్నా రా అంది. అప్పుడు అది పడేసి గబగబా వచ్చాడు. రాంగల్నే దించా అంది. అంటే ఆ పంచి పైకి కట్టుకొని పాపం గేదెల దగ్గర బాగు చేస్తున్నాడు కదా, దించేశాడు. నాకెళ్ళి చూసి అంటది, ఈయనకేం తెలీదు ఫస్ట్ గారు, నేను కాబట్టి ఈయనతో కాపురం చేస్తున్నా, ఇంకొకదైతే ఎప్పుడో పోయేది అంటుంది. ఆయనకంటూ ఏమి తెలియదంట. నేను మెదలకుండా ఊరుకున్నాను. ప్రార్థన చేయాలి కదా, సరే నచ్చి నుంచున్నాడు, ప్రార్థన చేద్దాము అనుకుంటున్నా. ఇంతలోకి అన్నాడు, పాస్టర్ గారు నాకు 4 ముక్కలు వాక్యం చెప్పవా అన్నాడు. 4 ముక్కలు వాక్యం చెప్పవా అనగలనే, ఇక చూడు ఆయనకి వెళ్ళి చూసి, ఇక బుద్ధి ఉందా, నువ్వు మర్చిపోయినా పాస్టర్ గారికి ఎన్ని పనులు ఉంటాయి, పాస్టర్ గారు ఎంత బిజీ, పాస్టర్ గారి గురించి నీకేం తెలుసు అంటుంది. ఏమికేదో తెలిసినట్టు. ఆయన బెత్తరపోయాడు. నేను అన్నాను, అమ్మా ఈ వాక్యం చెప్పడం కంటే, దేవుని మాటలు చెప్పడం కంటే వేరే పనులు మాకేముంటాయి? నేను దేవుడు సేవకుడిని కదా, దేవుడి మాటలు చెప్పడానికి దేవుడు నియమించాడు. అందుకే కదా ఆయన ఏం అడిగాడు, వెండి బంగారాలు అడిగాడా? 4 దేవుడి మాటలు చెప్పమన్నాడు, అంతేగా. సాపయ్య అనగలనే చిందులు వేసుకుంటే వెళ్తుంది, గబగబా టపా టపా మోగించుకుంటే వెళ్ళి, ఈయనకేం తెలీదు, అసలు పనికి మాలినోడు, పనికి రానోడు అస్సలు ఎన్ని మాటలు కాసేపట్లోనే తీసుకొచ్చేసి చాపాడేసింది. ఆయన ఆడు కూర్చున్నాడు, ఆమె పక్కన కూర్చుంది, నేను ఎదురు కూర్చున్నా. ఇప్పుడు కోటం స్టార్ట్ అయింది. ఎంతమందితోటి? ఎంతమంది? 3. చెప్పేవాళ్ళు ఒకళ్ళు, ఈనేవాళ్ళు 2. స్తోత్ర. మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయినాక 4 మాటలు చెప్పి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడిద్ది, ప్రతి వాళ్ళు దేవుడిని నమ్ముకోవాలి, చనిపోబోయే లోపు బాప్తీసం పొందాలి, బాప్తీసం పొందకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని లాజర్ని, ధనవంతుని గురించి ఒక 10 నిమిషాలు వాక్యం చెబుతుంటే, ఈయన వాక్యం చెప్పేటప్పుడు బారికెళ్ళేట చూస్తున్నాడు. ఇదేంద్రా రోజు చూసే ముఖమే కదా, అంకెళ్ళి అట్ట చూస్తాడు ఏంటి? ఇప్పుడు వాళ్ళేం బోరు కొట్టి సత్తంటే ఈయన రోజు చూస్తున్నాడు అనుకున్నా. చూస్తాం, ఇటు చూసి కళ్ళ ముండీళ్ళు పెడుతున్నాడు. నేను చెప్పే మాటలేమన్నా ఈయనకి తగిలినాయా ఏంటి? కళ్ళ ముండీళ్ళు పెడుతున్నాడు ఏందా అనుకుంటే, నేను ఆమెనంగల్ అంటాడు, పాస్టర్ గారు నేను ఒక డౌట్ అడుగుతాను అన్నాడు. అంటది, ఇదిగో పాస్టర్ గారు నువ్వు డౌట్ అడుగుతా అడగగా అన్నాడు. ఆమెని ఏందా అడుగయ్యా అన్న, ఇప్పుడు పొరపాటు నేను కనుక చచ్చిపోతే నేను నరకానికి వెళ్తాగా, అనుమానం లేదు నాయన, నువ్వు చర్చికి రావట్లేదు, బాప్తీసం తీసుకోలేదు, నరకానికి పోతావన్నా. ఇటు చూసి గుండెలు బాదుకుంటున్నాడు. వామ్మో ఎంత మోసం, వామ్మో వామ్మో అంటున్నాడు. నాకు అర్థం కాదు ఇదేంద్ర నేను ఇట్టు అంటున్నాడు అని. ఏందన్నా అంటున్నాడు, పాస్టర్ గారు ఎంత మోసం అన్నాడు. ఎవరు మోసం, ఏం మోసమో, మోసం ఏంది, ఈ మోసం అంటాడేంటి ఈయన? ఎవరు చేసేది మోసం అంటే అంటాడు, నా ఇంట్లో ఉంటా, నా సొమ్ము తింటా, నేను తెచ్చిన గుడ్లు కట్టుకుంటా, చచ్చిపోతే నరకానికి వెళ్తావని ఏ నాడన్నా ఇది చెప్పిందా నాకు? ఏ నాడన్నా?
అంటే అర్థం ఏంటి? నేనేమో నరకానికి వెళ్ళి ఆడవాలా, మీరు పరలోకంకి వెళ్ళి పాటలు పాడతారా? వాయమ్మో, నేను చర్చికి వద్దామని చాలాసార్లు అనుకున్నా పాస్టర్ గారు అని అడుగుతున్నాడు. నువ్వు చెప్పే వాక్యం అంటే నాకు బాగా ఇష్టం, భలే వింటా ఉందాం అనుకుంటా, మైకులో కూడా వింటానే ఉంటా నేను. కానీ ఏనాడు నన్ను ఉండిచ్చింది ఇంటికాడ ఆదివారం వస్తే గేదెలు నింపి తరివిద్ది నన్ను. నాకుండేదేం ఆదివారమే సెలవు. ఆదివారం గేదెల కాడికి పంపించి నేను బాధ్యులకి వెళ్ళాలి, నేను గాబ్రియలు బతిని దోతడే అన్నట్టుగా పోయిద్దంట అని నాకు బాప్తీసం ఇద్దుగాని రా అన్నాడు. ఆనంగా అంటది, ఇప్పుడా అంటుంది. ఇప్పుడంటే అప్పుడప్పుడు తీసుకెళ్ళి కాలం పక్కనేగా, ఆ తెనాల్లో కాలం పక్కనే, అప్పుడప్పుడు తీసుకెళ్ళి నేలల్లో బాప్తీసం ఇచ్చి తీసుకొస్తే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చిలకా గోరెంకల్లాగా కబుర్లు చెప్పుకుంటా మందిరంలోకి వస్తారు. స్తోత్ర. అతని బ్రతుకు జీవితము మారిపోయింది. ఇప్పుడు నాతో అంటాడు, పాస్టర్ గారు నేను ఇంకా 10 ఏళ్ళు ముందే మారుంటే నీకు చాలా సహాయం చేసి ఉండేవాడిని, సేవలో నీ ఎంటొచ్చి ఉండేవాడిని, బోర్డులు కానుకలు ఇచ్చేవాడిని. ఎన్నో డబ్బులు పాడు చేసుకున్నా, బార్ షాపుల్లో పాడు చేశా, తాగుడికి పాడు చేశా, వ్యభిచారానికి పాడు చేశా, జోదానికి పాడు చేశా, తెలియకుండా ఎన్నో డబ్బులు పాడు చేశా. అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. నేను ఇంకా 10 ఏళ్ల ముందు కనుక మారుంటే నా డబ్బులు సేవలో ఖర్చు పెట్టేవాడినని ఇప్పుడు కూడా కరెక్ట్గా దశంభాగం తీసి పంపుతాడు నాకు. స్తోత్ర. నాతో ఏమంటాడు తెలుసా? ఇదిగో, ఆ రోజు గనక మీరు మా ఇంటికి వచ్చుండకపోతే ఈరోజు నేను రక్షణ పొందుండేవాడిని కాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నోరు తెరువు. కొంతమంది పిల్లల్ని తిడుతుంటారండి. మీ అందరికీ చెబుతున్నా, మీ పిల్లల్ని మీరు ఎప్పుడు తిట్టకూడదు, శపించకూడదని బైబిల్ చెబుతుంది. కొంతమంది అండి పిల్లల్ని, వీడు పాస్ అవ్వలేదు అనుకో, ఊరందరూ పాస్ అవుతుంది, ఈడవడు, వీళ్ళు అంటారా మాట. అమ్మాయికి పెళ్ళి అవ్వాలా, ఇవాళ కాకపోతే రేపు అయ్యిద్ది, లేకపోతే వచ్చేడు అయ్యిద్ది. వీళ్ళు కోపం వచ్చేసి దేశం అంతా నీకు అవదు శపిస్తూ ఉంటారు. నీ పిల్లలను నువ్వు దీవించాలి కానీ శాపవచనాన్ని నీ నోటితోటి పలకొ. ఈడు మారడు అన్నట్టు అక్కడ చచ్చినా మారడు, నువ్వు ఆడ మారనెత్తా నీ శాపం అడ్డం వచ్చింది. ఈరోజు మారిపోయాడు. నక్షత్రం నేర్పే పాఠము అనేకులను యేసయ్య దగ్గరికి నడిపించాలి అంటే వాళ్ళకి తెలియదు, నీకైతే అర్థమైంది. వారికి కూడా నువ్వు చెబితే, నీ నోరు తెరిచి 1-10 సార్లు చెబితే, ఓసారి కాకపోతే ఒకసారైనా దేవుడు వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళని రక్షించిన వాడు అవుతావు. నీవు నక్షత్రం ఇంటి మీద పెట్టుకునే వ్యక్తిగా కాదు, నువ్వే ఒక నక్షత్రంగా ఉండాలి. హల్లెలూయా. నక్షత్రాలు పెట్టుకునే వాళ్ళు నేనే వద్దన్నా. నన్ను అడిగారు, పాస్టర్ గారు దేశంలో పాస్టర్లు అందరూ నక్షత్రాలు పెడతారు, మీరు బెటర్ ఏందన్నా. నేను కూడా ఫస్ట్లో పెట్టాను రబ్బా, ఈ మధ్య పెడతలేదన్నా. ఏ అన్నారు, తెలియనప్పుడు పెట్టాను, ఇప్పుడు పెట్టట్లేదన్నా. ఏ అన్నారు, నక్షత్రం అంటే అనేకుల్ని దేవుడి గాడికి ఎవరు నడిపిస్తే వాళ్ళే నక్షత్రం. ఇప్పుడు నేనే పెద్ద నక్షత్రం రా, ఇంకోటి నాకెందుకు అన్నా. అట్లానా అన్నారు. హల్లెలూయా. క్రిస్టమస్ ఈజ్ నాట్ సెలబ్రేషన్. క్రిస్టమస్ అంటే తిని తాగి సంతోషించే పండగ కాదు, యేసుని ఆరాధించటము, యేసయ్యే దేవుడని తెలుసుకోవటము. చివరి మాట,
ఒక్క మాట చదివించి ముగిచ్చేస్తాను, సరేనా? ఈ వాక్యం చదువుకొని ముగిచ్చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 9:23. ఇర్మియా గ్రంథం 9:23. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ మాట అందరూ వినండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు, భూమి మీద కృప చూపుచు, నీతి న్యాయములు జరిగించుచున్నా, నీతి న్యాయాలు జరిగించుచున్నా యెహోవాను నేనే అని గ్రహించి, దేవుడుని యెహోవాని తెలుసుకోవడం ద్వారా నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. హల్లెలూయా. కొంచెం వాక్యం అది లెందీగా రాశారు, వాక్యం కాస్త లెందీగా రాశారు. అది అందుకనే మీకు అర్థం కాల చప్పట్లు కొట్ల, అర్థమైతే కదా కొట్టేది. ఆడేమంటాడంటే ఆడన్న మాట కొంచెం లెందీగా ఉందన్నమాట, అందువల్ల అర్థం కాల. అదేముండిద్దంటే, ఈ లోకంలో మనం దేన్ని బట్టి అతిశయించాలి అంటే ఇది ఏం గొప్ప అనుకున్నారు? ఈ లోకంలో మనకి దేన్ని బట్టి గొప్ప అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞాని జ్ఞానాన్ని బట్టి. అంటే జ్ఞానాన్ని బట్టి నువ్వేమీ సంకలు కొట్టుకోకూడదు. బోల్ డబ్బు సంపాదించానండి నేను, డబ్బును బట్టి నువ్వు సంకలు కొట్టుకోవద్దు, ఎందుకంటే అది నీ అమ్మటి రాదు. జ్ఞానాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ నీవు గర్వించవద్దు. కానీ దేన్ని బట్టి అతిశయించమన్నాడంటే, నిజమైన దేవుణ్ణి నీవు గుర్తుబట్టి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటం ద్వారా నువ్వు అతిశయించు. హల్లెలూయా. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, అది మనకి గ్రేట్. దేవుడు ఇప్పుడు ఎన్ని తెలిసినా దేవుడు తెలియకపోతే ఏముంది? దేవుడు ఎవరో తెలుసుకోవటం అసలు విషయం అదండి. దేవుడు ఎవరో తెలియకపోతే నరకం. మిగతా వాళ్ళందరికంటే మనం చాలా గ్రేట్. ఎందుకో తెలుసా? వాళ్ళకి దేవుడు తెలియదు, నీవు దేవుడిని తెలుసుకున్నావు. హల్లెలూయా. అసలుదే అది. అది లేకుండా నువ్వు ఎన్ని చేసిన ఉపయోగమో. హల్లెలూయా. బెంగళూరులో పెద్ద శాస్త్రవేత్త పల్లెటూరు చూసిపోదామని వచ్చాడంట. వచ్చి రేవుగాడికి వచ్చాడంట. రేవు మీద చిన్న తెప్ప ఉంది, చిన్నది, మన తెప్ప లాంటిది కాదు. ఆ శ్రీశైలం దగ్గర రౌండ్ ఉంటాయే, రౌండ్ తెప్పలు ఉంటాయి. మేదర తడిగితో అల్లి కింద చర్మం తోలేస్తారు, అట్లాంటిది అనమాట. ఇందులో వచ్చి ఎక్కాడంట. ఎవరో ఒక ఆయన ఆ తెప్ప దాటేస్తున్నాడు. వీడు కూర్చున్నా వాడు ఊరుకోకుండా తెప్ప కొద్ది దూరం వెళ్ళినాక, రే నీకు భూగోళ శాస్త్రం తెలుసా అంటే, శాస్త్రాలు బోస్త్రాలు మాకేం తెలుసయ్యా, ఆ శాస్త్రాలు తెలిస్తే నేను కూడా నీలాగా శాస్త్రవేత్తను అయ్యేవాడిని, ఇది ఎందుకు నడుపుకునేవాడిని అన్నాడంట. నీ జీవితం పావలా దండగరా అన్నాడంట. పావలా వేస్ట్. నల్గొండ కొద్దిసేపు వెళ్ళినాక అన్నాడంట, ఒరే నీ ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడంట. ఆ శాస్త్రాలు మాకెందుకు తెలుస్తాయ్యా, నాకు తెలదయ్యా అన్నాడంట. నీ జీవితం ₹10 వేస్ట్రా అన్నాడంట. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకో శాస్త్రం తెలుసా అన్నాడంట. మాకు ఎందుకు తెలుస్తాయి అన్నాడంట. 30 వేస్ట్రా, 30 వేస్ట్ నీ బతుకు అని కొంచెం దూరం వెళ్ళాడంట. అప్పటికి కరెక్ట్గా ఇది నది మధ్యలోకి వెళ్ళిందంట. అప్పుడు అన్నాడంట, నేను కూడా నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతానంటే, ఎవరోయ్ నువ్వు నన్ను అడుగుతావా, నువ్వేంటి నేనేంటి? అవును బాబు, టైం వచ్చింది బాబు, అడగాలి బాబు అన్నాడంట.
మామూలుగా అయితే అడిగేవాడిని కాదు, నువ్వు అడిగావని అడగట్లా. ఇప్పుడు టైం వచ్చింది. ఏంది క్వశ్చన్ అడిగానాడంట, నీకేత వచ్చా అన్నట్ట, రాదన్నాడంట, నీ జీవితం ఫుల్గా వేస్ట్ అన్నాడంట. అదేందిరా అన్నాడంట, దీనికి కింద బొక్కబడింది, నీళ్ళు వస్తున్నాయి, నేను దిగి వెళ్ళిపోతున్నాను. భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, నీకు వచ్చిన శాస్త్రాలన్నీ నిన్ను రక్షిస్తాయేమో వాటికి చెప్పుకొని వీడు దిగి ఇదిകൊണ്ട് వెళ్ళిపోయాడట. అంటే ఒరే 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 లేదు అరే లేదు, అందరం వీళ్ళు చెప్పాడంట, నాది 30 వేస్ట్, పావలా ఉందయ్యో, 30 వేస్ట్ అయితే అయిపోయిందిలే, పావలా ఉంది, నీది మాత్రం ఫుల్గా వేస్ట్, అసలు లేదు. బైబిల్ చెబుతుంది నీ ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి నువ్వు గర్వపడొద్దు. యేసయ్యను నువ్వు తెలుసుకోవటాన్ని బట్టి గర్వపడు. హల్లెలూయా, అతిశయపడు. హల్లెలూయా, అదే నీకు గొప్ప భాగ్యమని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా, అదండి. కనుక నక్షత్రము అనేకుల్ని యేసయ్య కాడికి తెచ్చినట్టుగా మనం కూడా అందరినీ ప్రభు యొద్దకు నడిపించుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. నక్షత్రం గురించి ధ్యానం చేశాం. నక్షత్రము దూరంగా ఉన్న అనేకుల్ని యేసు యొద్దకు తెచ్చింది. మేము కూడా ఒక నక్షత్రంలాగా నీ సన్నిధిలో నిరంతరం ప్రకాశిస్తూ అనేక మందిని నీ సన్నిధికి నడిపించే భాగ్యం దయచేయమని యేసయ్య నామాన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.